కర్తలు అనేది క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న పార్టీ ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీ. ఈరోజు కూడా మా దిమ్మలు అదే విధంగా ఉన్నాయి. ఈరోజు కూడా మా దిమ్మలకు రంగులేసి జెండాలు ఎక్కించే కార్యకర్తలు ఈరోజు కూడా ఎక్కిస్తున్నారు. ఏ విధంగా మనము గ్రామ దేవతలకు మైసమ్మకు పోచమ్మకు ఏ విధంగా చేస్తామో అదే విధంగా ఎవరు వేరే పార్టీల్లో ఉన్నారా? మా పార్టీలో నిబద్ధన క్యాండిడేట్లు అలా విధున్నారు. మా దగ్గర పార్టీకి తెలంగాణలో నాయకుడు లోపం ఉంది తప్ప నాయకుడు ఇప్పుడు అపాయింట్ చేస్తే ఖచ్చితంగా ఉవ్వెత్తులు లేస్తుంది. మీరు చూడండి, దశాబ్ద కాలంగా దాదాపు 8-9 సంవత్సరాలు నిర్మానుష్యంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఒక్కసారి ఖమ్మంలో ఒక సభ పెట్టగానే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా లేచిందా లేదా? ఒకటే రోజుల తెలుగుదేశం పార్టీకి పిలిపిస్తే చాలు, రా కదిలిరా అంటే మొత్తం మూలకున్నటువంటి పచ్చ చొక్కా దులిపి మళ్ళీ వేసుకొని మళ్ళీ రోడ్డుపైకి వస్తారు. సో కార్యకర్తలు ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కార్యకర్తలు ఉంటారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ తెలుగు ప్రజలు ఎప్పుడూ విస్మరించరు. తెలుగు ప్రజల గుండెల్లో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఉంటుంది. ఎస్, మరొక ఎక్స్క్లూజివ్ విజువల్ని కూడా మనం చూస్తున్నాము. లోకేష్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ మంగళగిరిలో విజయం సాధించారు. గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి అతను పోటీ చేయడం జరిగింది. ఆర్కే చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే ఈసారి అతను విజయం సాధించారు. లోకేష్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి విజువల్స్ని మనం చూస్తున్నాం. బహుశా అతని ఇంట్లోనో కార్యాలయంలోనో ఆ విజువల్స్లో చంద్రబాబు నాయుడు, అలాగే ఆయన సతీమణి భువనేశ్వరి, మనవడు, మిగతా కుటుంబ సభ్యులు కూడా ఈ యొక్క విజయాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు. ఆ దృశ్యాలు మనం NHTV స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాం. బాలకృష్ణ, సతీమణి కూడా ఆ విజువల్స్లో మనకి కనిపిస్తూ ఉన్నారు. సో రావు గారు,